మహాకుంభమేళాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పూసలు అమ్ముకునే స్థాయి నుంచి ఓ సెలబ్రిటీ హోదాలోకి వచ్చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాతో పాటు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది మోనాలిసా. దీంతో ఒక్కసారిగా స్టార్డమ్తో పాటు సినిమా ఛాన్సులు కూడా కొట్టేసింది. అయితే ఇప్పుడు మోనాలిసాకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. తొలి ప్రాజెక్టే డౌట్గా మారింది. దర్శకుడు నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగా తన మొదటి సినిమా ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుందేమో అని మోనాలిసా భయపడుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి మోనాలిసా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే చిరు వ్యాపారం చేస్తుండగా ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫోటో కాస్త వైరల్ అయింది. తేనె కళ్ళు, అందం, చిరునవ్వుతో కనిపించే మోనాలిసా నెటిజన్లను ఆకర్షించడంతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. కుంభమేళాకు వచ్చిన జనం ఆమెతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించడం, ఆ క్రమంలో ఆమెను ఇబ్బంది పెట్టడం లాంటివి కొందరు చేశారు. దీంతో ఆమె తన పూసల వ్యాపారం వదిలేసి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మోనాలిసా సంతకం కూడా చేసింది. సినిమా కోసం మోనాలిసా ప్రస్తుతం యాక్టింగ్ పైన శిక్షణ పొందుతోంది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండడం పైన బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ సింగ్ ఆరోపణలపైన మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని, ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని, ఆమెను తను వేధించడం లేదని, ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తోందని చెప్పుకొచ్చారు. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే యాక్టింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపైన నిర్మాత జితేంద్ర నారాయణన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా విషయంపై దర్శకుడు నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో తన మొదటి ప్రాజెక్ట్ పైన మోనాలిసా ఆందోళన చెందుతోంది.